తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంత్య అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మేల్కొల్పుకుంటే చాలా సేపు అవుతుందో. మేల్కో ఏం కాదులే అన్న, టైం ముందుగానే ఓపెన్ చేసినాం మనకి. ఈ శ్లోకాలతో సుమారు సరిపోతుంది టైం. చెప్పండి. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతనే నేను నీవును భ్రాంతి ఏ ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచు విభ్రాంతులను జేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకోవయ్యా. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యానృతే త్యజా ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజా. ధర్మ ధర్మములాలు రెంటిలు మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయౌనన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకోవయ్యా. గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురుని గుల్చెటి ధీరవరుల వరనరహితుల చేసి పరిపూర్ణ చల సాంద్రుల ఖండులు గజేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకోవయ్యా. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్ష వర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును స్పష్టముగ శోధించి సూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మ భావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. జన్మ భావే కర్మం నాస్తి కర్మ భావే ఫలం నహి ఫలభావే భయం కుత్ర భయభావేన సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన నాశమౌ జన్మ కర్మ భీతుల్లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకోవయ్యా.
ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచిక అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెనె దోచును. ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకోవయ్యా. శుద్ధే సుషుప్తా వివశ తస్మిన్నాహం కదాచన తద్వస్తదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తియందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మని. జ్ఞప్తి లేక నిర్లిప్తుడా వై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకోవయ్యా. యథా నాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కోనచ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు. నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకోవయ్యా. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము. సద్విచారము కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నువ్వెరను పొందెదరు దేవా మేలుకోవయ్యా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేచ్చలన కారణం. ఉపదేశార్ధరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. బుద్ధి శాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానం బహుక్లేశం. హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున దేవా మేలుకోవయ్యా. ఉల్కా హస్తో యథా కచ్చిత్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్తు. జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్తు. తిమిరమందున ఉన్న వస్తువు అమల జ్యోతిషి వెదకి విడుచును. జ్యోతి నటువలెనున్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడుమని దేవా మేలుకోవయ్యా. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం. ద్వయోత్యజతి యత్ జ్ఞానం తత్ జ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞాన జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంతును. జ్ఞాన జ్ఞానము ద్వంద్వమనుచును విడుచు సుజ్ఞానం. తత్సుజ్ఞాన రహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకోవయ్యా. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యా దీనికంతము వార్తికంబున. వార్తికాంతమగోచరామౌ వ్యక్తమది అనుచు తద్దరిని పూర్ణ బోధనుచు దేవా మేలుకోవయ్యా. వాసిగాతో స్ఫూడిపురమున స్థాపితంబౌ పీఠమందున. దోసులెక్కి రామరావిటు లేక మేల్కొల్పే గురు బృందమును మేల్కే దేవా మేలుకోవయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవా.
మ్యూట్ చేసుకోండి అందరూ. సృష్టి వికాసం అంటే శ్రీధర్ హోస్ట్ పెట్టాను చూసుకో. ఓకే గురుగారు. సృష్టి వికాసం అంటే దేశము, కాలము, వస్తువులు అవ్యక్తంగా ఉన్నటువంటి విశ్వం. ఆ సృష్టి వికాసం చెందడం అంటే అవి అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి దేశం అనేది ప్రదేశము, కాలము, వస్తువులు ఇవి అవ్యక్తంగా ఉండి మళ్ళా వ్యక్తమైన తర్వాత విశ్వంగా ఏర్పడినాయి. వ్యాపిస్తూ ఉంటుంది అది. ఆ వ్యాపించడమే వికాసం. ఇది వికాసం. కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది పూర్ణ వికాసానికి. సృష్టి మొదలైనప్పటి నుంచి నిరంతర ప్రక్రియగా జరుగుతోంది అది. కోటాను కోట్ల సంవత్సరాలు ఆ పూర్ణ వికాసం చెందడానికి పడుతోంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, జీవుల పరిణామం అంతా కూడా దాంట్లో భాగంగానే జరిగిపోయింది. అన్ని రకాల ప్రాణులు, జీవుల పరిణామం, ప్రకృతిలో ఏర్పడినటువంటి అన్నీ కూడా దాంట్లో భాగంగానే జరిగిపోయింది. వికాసం చెందడంలో భాగంగానే జరిగిపోయింది. మానవుల్లో కూడా ఈ చైతన్యం వ్యాపకమైనటువంటిది ఏదో అది క్రిమికీటకాదుల్లో, పశుపక్షాదుల్లో చైతన్యం క్రమంగా వికసిస్తూ మానవ జన్మకు వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తవుతుంది. అది కూడా అనేక జన్మలు ఇంతకుముందు భావిస్తున్నటువంటి ఈ ఆత్మగా భావిస్తున్నది అనేక శరీరాలను ధరించింది. ఆయా సంచిత ప్రారంభ కర్మలను బట్టి ఆయా జన్మల్లో క్రిమికీటకాదుల కాటి నుంచి, పశుపక్షాదుల కాటి నుంచి జన్మించుకుంటూ వచ్చి చైతన్యం క్రమంగా వికాసం దాంట్లో ఆ జన్మలో కలగ్గా ఆ జన్మలో కూడా చైతన్యం కలిగి అది క్రమంగా వికసిస్తూ మానవ జన్మకు వచ్చేసరికి మానవ జన్మలో ఇక ఆలోచనాపరమైనటువంటి బుద్ధి వికాసం చెందినటువంటి స్థితిలో ఉంది కాబట్టి వికాసం అనేది పూర్తి అయింది. ఇంకా పూర్తి వికాసం చెందినటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు కాబట్టి దేన్నైనా కూడా కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా తాను విశ్లేషించుకొని ప్రతిదానికి కారణాలని నిర్ణయించగల స్థితిలోకి వచ్చింది. చైతన్య వికాసం పూర్తి అయింది. ఇంకప్పుడు ఈ చైతన్య వికాసం పూర్తి అవడానికి కొన్ని ఉపాధులు ధరించి, అంటే ఉపాధులు అంటే శరీరాలు, ఈ శరీరాలు ధరించి ఆ శుద్ధ పరమాత్మ చైతన్యము ఈ శరీరాల ద్వారా ఆ శుద్ధ పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటి ఈ శరీరాల ద్వారా ఈ శరీరాలతో ఉన్న దోషాలతో కూడి బాహ్యానికి ప్రకటించబడుతుంది. ఆ శుద్ధ చైతన్యంగా బాహ్యంగా లేకుండా ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉండేదేమో ఈ శరీరాల ద్వారా ఈ శరీరాలతో ఉన్న దోషాలతో నామరూపాత్మకంగా కూడి బాహ్యానికి బయటికి ప్రకటించబడుతుంది. ఈ ఉపాధులు ధరించినటువంటి జీవికి ఏ ఉపాధిగతమైన అనుభవము పరిణామ దశలో నీచోపాధి నుంచి, పురుగు అనే ఉపాధి నుంచి, జంతువు అనే ఉపాధి నుంచి ఉపాధి దాకా మళ్ళా ఉపాధికి సంబంధించిన అనుభవాలు జరుగుతున్నప్పుడు ఆ అనుభవాలే వాసనలుగా, సంస్కారాలుగా మారుతాయి. ఈ ఉపాధి ధరించినప్పుడు క్రిమికీటకాల స్థాయిలో నుంచి శరీరం నుంచి మళ్ళీ జంతుజాలం అవుతుంది. జంతుజాలం శరీరంలో నుంచి మళ్ళీ మానవ శరీరంగా ఇట్లా వికాసం చెందింది కదా. ఈ అనేక జన్మల్లో ఇవి జరిగినప్పుడు ఆయా జన్మల్లో జరిగినటువంటి ఆ శరీరానికి సంబంధించినటువంటి అనుభవాలు, ఆ ధరించిన శరీరానికి సంబంధించినటువంటి అనుభవాలు, ఆ ఉపాధిగతంగా కూడినటువంటి అనుభవం అది. ఆ ఉపాధిగతంగా ఆ శరీరం ధరించినందువల్ల వచ్చినటువంటి ఆ అనుభవాలు జరుగుతున్నప్పుడు ఆ అనుభవాలే వాసనలుగా, ఆ అనుభవాలన్నీ వాసనలుగా
గత జన్మ వాసన ఉంది అని అంటూ ఉంటారు కదా కొంచెం. అట్లా ఆ అనుభవాలే వాసనలుగా సంస్కారాలుగా మారతాయి. సంస్కారాలు అన్నీ కొన్ని వచ్చింటాయి అని మీరు వింటా అంటారు ఎప్పుడైనా. వీనికి వీని తాత బుద్ధిలే వచ్చినాయప్ప అని పిల్లలను కూడా పోల్చుతా అంటారు ఒక్కోసారి. ఎందుకంటే ఈయన అలవాట్లు సంస్కారాలు చూస్తే వీడు అట్లే ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళ వంశంలో అంతకుముందు పూర్వీకులు ఎవరైనా ఈ విధంగా ఉంటే అంటూ ఉంటారు. అట్లా అవి వాసనాపరంగా జన్మల్లో జంతుపరమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి చూడు. వీడంతా చాలా జంతువా గట్ట ప్రవర్తిస్తాడు అనేది కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయా జన్మల్లోని వాళ్ళ యొక్క అనుభవాలు వాసనలుగా మరి మళ్ళా జన్మల్లో ప్రతిబింబిస్తానేటివే అవన్నీ. ఆ అనుభవాలే వాసనలుగాను, సంస్కారాలుగాను మారతాయి. కనుక ఈ చైతన్య వికాసానికి ఈ సంస్కారములు, ఈ పరిణామం ఇవన్నీ దోహదపడ్డాయి. ఈ చైతన్యం వికాసం చెందడానికి ఒక్కటొక్కటి దాంట్లో నుంచి ఇంకో మెట్టుకు, ఇంకో మెట్టుకు, ఇంకో మెట్టుకు సంస్కార పరంగాను, వాసనాపరంగా మానవుడుగా ఎదిగే సమయానికి ఒక్కటొక్కటి నుంచి ఎదుగుతూ వచ్చాడు. చైతన్యం వికాసం చెందుతూ వచ్చింది. చైతన్య వికాసానికి ఈ సంస్కారాలన్నీ ఈ పరిణామం చెందడానికి దోహదపడ్డాయి. ఇవన్నీ దోహదపడినాయి. ఇప్పుడు మానవ జన్మ వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తయింది. మానవ జన్మ వచ్చేసరికి చైతన్య వికాసం పూర్తయింది. కనుక ఇట్టి చైతన్యము ఇట్టి వికాస స్థితిలో ఇట్టి చైతన్యం ఏం చేయాలి? ఈ వికాస స్థితిలో తానెవరో తాను తెలుసుకోవడానికి యోగ్యతను సంపాదించింది. తానెవరు? అంతకుముందంతా ఆధ్యాత్మిక చింతన లేకుండా తాను సృష్టికి కారణమైనదేమిటి? ఈ పరిణామాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఏవి జరిపిస్తోంది? దీనికి మూలమేమిటి? ఈ ఆలోచనలు పుట్టిన తర్వాత మనిషి వాటి వైపు ఆలోచన చేశాడు. తన వైపు తాను నేనంటే ఏమిటి అనేటివి ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి చైతన్య వికాసం చెందిన తర్వాత తనకు అతీతంగాను, ప్రపంచానికి అతీతంగా ఏమైనా ఉందా అనే ఆలోచనలో వికాస స్థితిలో తానెవరో తాను తెలుసుకోవడానికి యోగ్యతను సంపాదించింది ఈ వికాసం అనేది. అనేక జన్మల్లోంచి వచ్చిన సంస్కారాల్లోంచి మానవ జన్మ ఎత్తిన తర్వాత అది సంపాదించే యోగ్యతని. అయితే ఈ పరిణామ దశలో ప్రపంచాదుల సంస్కారాలన్నీ కూడా అవరోధంగా ఉన్నాయి. పరిణామ దశలో ఏమైనాయంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైనటువంటి జన్మం ఎత్తాడు కాబట్టి ఆ పశుపక్షాదులుగా జన్మించిన సమయంలో ఆ సంస్కారాలన్నీ కూడా అప్పుడు అవరోధంగా ఉన్నాయి. ఇవన్నీ నేను గురించి ఆలోచించేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి దానికి లేదు. అనుభవం లేనప్పుడు సంస్కారాలు వాసన రూపంలో, కారణ రూపంలో ఉన్నాయి. ఈ అనుభవం అనేది లేనప్పుడు ఆ సంస్కారాలన్నీ కేవలం వాసన రూపంలో, కారణ రూపంలో ఉన్నాయి. అనుభవానికి వచ్చినప్పుడేమో అది కార్యరూపంలో జాగ్రత్త స్వప్నావస్థలుగా ఉన్నది. అనుభవానికి వచ్చిన తర్వాత జాగ్రత్తావస్థగాను, స్వప్నావస్థగాను ఈ 2 తెలియబడుతున్నాయి. తెలియబడుతున్న విషయాలు కాబట్టి ఈ విషయాలని మనసులో తెలియకల్పించుకున్నావు. ఈ పగులల్లా ఏం చేసావో, నిన్నేం చేసావో, మొన్నేం చేసావో ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ చేసినవి ఆ ఆలోచనలతో సహా అవన్నీ గుర్తున్నాయి కాబట్టి జాగ్రత్త స్వరూపంలో జాగ్రత్తలో జరుగుతున్నది తెలుసు. స్వప్నావస్థలో ఏదైతే స్వప్నం వచ్చిందో ఆ స్వప్నంలో కలిగినటువంటి అనుభవాలు అవి తాత్కాలికంగా గుర్తులో ఉంటాయి. వాటిని కూడా గుర్తెరుగుతున్నావు. అయితే జాగ్రత్తలో వచ్చినటువంటి అనుభవాలు నువ్వు స్వయంగా నువ్వు అనుభవించి దాన్ని వాసన రూపంలోకి తెచ్చుకుంటున్నావు. దాన్ని ఆలోచనలోకి మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తోందది. ఆ జాగ్రత్త స్వప్నాలుగా ఉన్నాయి. అవి అనుభవానికొచ్చినప్పుడు. ఈ విధంగా సంస్కారాలతో కూడినటువంటి అనుభవం ఉన్నప్పుడు, ఈ విధంగా రకరకాల సంస్కారాలతో కూడినటువంటి అనుభవం ఉన్నప్పుడు, శుద్ధ చైతన్య అనుభవం మరుగున పడింది. ఈ శుద్ధ చైతన్య అనుభవంగా ఉన్నది ఏమైందంటే మరుగున పడింది. మరుగున పడ్డానికి కారణం అనేక జన్మల్లోని అనుభవాలు. ఆ అనుభవాలు మళ్ళీ వాసనలుగా మారి, ఆ వాసనలతో దాని వైపు తాదాత్మ్యం చెందడం. గుర్తుకు రావడం అంటే అవే ఏదైతే అనుభవించావో అవే గుర్తుకొస్తున్నాయి. అందువలన ఆ చైతన్యం శుద్ధ చైతన్య అనుభవంగా ఉన్నది మరుగున పడిపోయింది.
ఆ శుద్ధ చైతన్యమే మనలో కూడా ఉంది. ఏది శుద్ధ చైతన్యం? పరమాత్మ శుద్ధ చైతన్యం ఉన్నప్పుడు అది ఏమైందంటే అది జీవుడుగా తాను ఈ సంస్కారాల వైపు దీంతో తాదాత్మ్యం చెందాడు కాబట్టి జీవుడు మానవుడుగా కావడానికి అంతకుముందు జరిగినటువంటి పరిణామ వికాసాలలో అవి నిర్ణయించే శక్తిలో లేవు కాబట్టి ఆ జన్మలు జంతు సంస్కారాలతో కూడి ఉన్నాయి కాబట్టి అక్కడ నిర్ణయాత్మకం లేదు. నా పరిస్థితి ఏమిటి? నేనెవరు? నేను శుద్ధ చైతన్య స్థితిలో పరమాత్మ స్థితిలో ఉన్నానా? లేదా అదేమిటి స్థితి? నా 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 నేను శరీరాన్నా? లేకపోతే నేను ఆత్మనా? ఇంత దూరం ఆలోచించే స్థితిలో అప్పుడు లేదు. కాబట్టి ఆ పరిణామం ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మానవ జన్మలో ఆలోచిస్తే ఆ శుద్ధ చైతన్య అనుభవం మరుగున పడింది. మరుగున పడి ఈ అనుభవాలతో అనేక జన్మల అనుభవాలతో వచ్చిన వాసనల వైపుకు వెళ్ళి తానేమిటి అంటే తాను ఆ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి శరీరంగా భావించుకొని దానికి ఉన్నటువంటి అనుభవాలతోనే దాని వైపుకు ఆకర్షించబడి దాని వైపుకు తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. కాకపోతే సంస్కారాలతో ముద్రించబడి ఉంది. ఆ చైతన్యం మనలో ఉన్నా కూడా ఈ సంస్కారాలు ఇవన్నీ మధ్యలో మన చేత వచ్చినటువంటి మనకు అనుభవాలుగా వచ్చినటువంటి జన్మల్లో అనేక జన్మల్లో వచ్చినటువంటి సంస్కారాలతో ముద్రించబడింది. ఈ సంస్కారాలన్నీ చెరిగిపోతే ఈ సంస్కారాలు ఈ వచ్చినాయి అనుభవాలుగా వచ్చినాయి అనేక జన్మల్లోనూ మళ్ళా ఈ జన్మలో కూడా వచ్చినాయి కదా! ఈ సంస్కారాలన్నీ చెరిగిపోతే ఈ అనుభవాల రూపంలో ఉన్నవి ఆ అనుభవాలే మనకు వాసన రూపంగా వచ్చిన సంస్కారాలు కాబట్టి ఆ సంస్కారాలు చెరిగిపోతే ఏం మిగిలి ఉంటుంది? శుద్ధ చైతన్యమే స్వానుభవానికి వస్తుంది. అప్పుడు అవన్నీ ఆ అనుభవాలతో కూడినటువంటి ప్రపంచ వాసనలు, ప్రపంచ భావనలు ఇవన్నీ తొలగిపోతే ఆ తొలగిపోయినప్పుడు ఏమైతుంది? అప్పుడు నువ్వు శుద్ధ చైతన్య స్థితిలో నీ అనుభవానికి నేనంటే ఏమిటి? నేను గుర్తెరుగుతున్నటువంటి ఈ సర్వమును విశ్లేషించగలిగినటువంటి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఒక ఆత్మస్వరూపాన్ని అదే సర్వత్రా సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరత్వంగా సమస్త పరమాత్మగా ఉంది అనేటువంటి స్వానుభవానికి వస్తుంది. సంస్కారాలతో కూడిన శుద్ధ చైతన్యము మలిన చైతన్యం అయ్యేసరికి ఆ సంస్కారాలతో కూడినటువంటి ఆ మొదట ఉన్నటువంటి శుద్ధ చైతన్యం కాస్త మలిన చైతన్యం అయిపోయింది. దీంతో ఈ జగత్తుతో ఈ అనుభవాలతో అనేక సంస్కారాలతో తాదాత్మ్యం చెందడం వల్ల ప్రపంచం అనే నామరూపాత్మకమైనటువంటి దాని పట్ల ఆకర్షింపబడి దానితో తాదాత్మ్యం చెందడం వల్ల మలిన చైతన్యం అయింది. శుద్ధ చైతన్యం కాస్త మలిన చైతన్యం అయ్యేసరికి ఆ మలిన చైతన్యమే ప్రస్తుతానికి అనుభవంలో ఉంది. ఆ మలిన చైతన్యమే ఈ అనుభవం అంతా ఏముంది అంటే ఈ అనుభవాలు శరీరంతో ఏర్పడిన అనుభవాలు, శరీరంతో ఏర్పడిన బంధాలు, ఈ వాసనలన్నీ అనేక జన్మల్లో వచ్చినవన్నీ కూడా ఏమిగా ఉన్నాయి అంటే అనుభవంలో ఉన్నాయి. మలిన చైతన్యంలో ఏవైతే నువ్వు పొందావో అవి అనుభవంలో ఉన్నాయి కనుక దీనిని వడబోసి ఆ అనుభవాలను తీసేయాలి. అనుభవాల ద్వారా వచ్చినటువంటి ఫిక్సెడ్ నెగెటివ్ మనసులోను వాసన రూపంలో లోపల దాగి ఉన్నటువంటి వాటిని అనుభవరూపకంగా ఉన్నటువంటి వాటిని వడబోస్తే సంస్కారాలతో కూడిన అనుభవము దానిని విచారించి తొలగించుకుంటే ఏ సంస్కారాలతో వచ్చినాయి మన అనుభవాలన్నీ వచ్చినవి కదా, జీవితాంతం వస్తున్నాయి కదా. మనం వ్యవహరించినటువంటి ప్రపంచంతోనూ ఇతరులతోనూ మనం వ్యవహరించి మనం చేసినటువంటి పనులన్నిటి వల్ల మనకు వచ్చినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ గుర్తులుగా మిగిలిపోకుండా ఈ వాసనా రూపంగా మిగిలిపోకుండా వడబోసి ఏం చేయాలంటే అవి తొలగించుకోవాలి. వాటిని వడబోసి సంస్కారాలతో కూడిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని విచారించి తొలగించుకుంటే ఈ కలుగుతున్నటువంటివన్నీ కూడాను కేవలం ఈ ప్రపంచంతో తాదాత్మ్యం చెంది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల్లో కలుగుతున్నవన్నీ దానితో నేను తాదాత్మ్యం చెందడం వల్ల అది అనుభవ రూపంలో ఉండి ఆ అనుభవం మళ్ళీ గుర్తుకొచ్చి
వాసన రూపంలో ఉంది అనేది నిర్ణయించుకొని గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడేమో ఈ అనుభవాలు కానీ ఈ అనుభవాలతో వచ్చినటువంటి వాసనలు కానీ తెలియబడుతున్నాయా? తెలియబడట్లేదు. నీలోనే నిక్షిప్తమైనప్పటికీ నీకు మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత గాఢ నిద్రలోంచి అన్ని విషయాలు తెలుస్తున్నప్పటికీ, నిన్నటి వరకు జరిగిన అనుభవాలన్నీ తెలుస్తున్నప్పటికీ, అన్నీ తెలుసుకున్నా కూడా ఆ నిద్రావస్థలో ఏమైంది అక్కడ? ఏ వాసనలు వచ్చి ఏమున్నాయి? ఏదీ లేదు. అంతా నిద్రపోయింది. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ అనుభవాలకు సంబంధించినవన్నీ గుర్తొచ్చినాయి. అట్లా వడబోసి ఆ స్థితి ఏ విధంగా ఉంది? ఆ గాఢ నిద్రా స్థితి, ఏ అనుభవాలు లేనటువంటి స్థితి. కాబట్టి ఏ శుద్ధ చైతన్యం అయితే ఈ వడబోస్తే, ఈ తొలగించుకుంటే ఏదైతే మిగిలి ఉంటుందో అది నీ స్వరూపం, అది నీ స్వానుభవం. ఏదైతే ఈ వాసనలతో కూడి లేకుండా ఈ వాసనలన్నిటినీ విసర్జించి, ఈ వాసనల అనేటివి అనుభవాల ద్వారా వచ్చినవేనని, ఈ సంస్కారాలని, వాసనల్ని వదిలించుకున్నప్పుడు అంటే శరీరం ద్వారా జరిగినటువంటివి అవి మనసు ద్వారా మళ్ళీ భావించబడి ఆ అనుభవాలు, ఆ మనసు దాంట్లో కలిగినటువంటి ఆనందాన్ని, బాధని, దుఃఖాన్ని సర్వాన్ని కూడా ఏది ఫిక్స్ చేసుకుంటోందంటే అది మనసు అనేది తనలో భావించి దానిలన్నిటినీ తీసుకుంటోంది అనుభవాలుగా. కాబట్టి అవన్నీ వదిలితే ఆ వికసించినటువంటి ఏదైతే మిగిలి ఉంటుందో, ఏ శుద్ధ చైతన్యం మిగిలి ఉంటుందో నీలో, అవన్నీ అనుభవాలుగా శరీరంగా వచ్చి, మనసులో వచ్చి ఉన్నటువంటివన్నీ తొలగించుకొని, నేను ఈ విధంగా జాగ్రత్తావస్థలో ఉండి, ఈ వీటన్నిటి పట్ల తాదాత్మ్యం చెంది, నా మనసులోకి ఇవి స్థిరీకరించుకున్నందువల్లే ఇవి మళ్ళీ వాసనలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రపంచంతో కలిగినటువంటి అనుభవాలను తొలగించుకోవాలి. తొలగించి నిరంతరము ఏదైతే నేనుందో నేననేది, ఆ నేననేది దీనితో సంబంధం లేకుండా ఉన్నటువంటి శుద్ధ చైతన్యంగా ఉంది అని ఏ శుద్ధ చైతన్యం గురించి ఆ వడపోసినప్పుడు ఆ అనుభవాలన్నీ పోయి, వాసనలు పోయి, ఏ శుద్ధ చైతన్యం మిగిలి ఉంటుందో అదే నీవు, అది నీ స్వరూపము, అది నీ స్వానుభవము. ఈ విధంగా ఈ వికసించిన చైతన్యము వికాసానికి పనికొచ్చేటువంటి సంస్కారాలు. ఇప్పుడు చైతన్యం వికసించిన తర్వాత సంస్కారంతో కూడిన చైతన్యం నుంచి, సంస్కారాలతో ఈ అన్ని అనుభవాలుగా వచ్చినటువంటి సంస్కారాలతో కొన్ని చైతన్యాలు, ఆ చైతన్యం నుంచి ఆ అనుభవాలు ఏవి లేనటువంటి శుద్ధ చైతన్యాన్ని, ఆ శుద్ధ చైతన్యాన్ని వేరుపరుచుకోవాలి. నీ అసలు స్వరూపం ఏమిటి? నువ్వు దాంట్లో నుంచి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నీ అసలు స్వరూపాన్ని అక్కడ మార్చుకొని ఈ వాసన రూపకంగా వచ్చినటువంటి ఈ సంస్కారాలను తొలగించుకుంటే, వేరుపరిస్తే, మలిన చైతన్యాన్ని వేరుపరిస్తే శుద్ధ చైతన్యమే మిగిలి ఉంటుంది. మొదట్లో నువ్వు ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు అంతకు ముందున్నటువంటి ఏ దాని వల్ల అయితే వచ్చావో సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యంలోంచే వ్యష్టి చైతన్యాలు అనేకంగా వచ్చినాయి. అనేక జన్మలుగా అనేకం అవుతాయి, అనేకాలుగా వచ్చాయి. అనేకాలుగా వచ్చిన వాటన్నిటిలో చైతన్యము ఆ శుద్ధ చైతన్యంలోంచే వచ్చిందే. కానీ ఈ వచ్చినటువంటి జన్మల్లోని అనుభవాలు వాసనారూపకంగా, సంస్కార రూపకంగా మారినందువల్ల మలినమయ్యి దీని పట్ల ఆకర్షితులవుతున్నాం. అప్పుడు వేరుపరిచినప్పుడు, శుద్ధ చైతన్యాన్ని వేరుపరిచి వాసనాక్షయం చేసుకున్నప్పుడు, సంస్కారాలు, ముద్రలని చెరిపేసుకుంటే, ఏవైతే అనుభవంగా వచ్చి ప్రపంచం అనే భావనలో నీ మీద ముద్రించబడినాయో వాటిని చెరిపేసుకుంటే ఆ ముద్రల్ని, ఈ సంస్కారాలతో కూడినటువంటి అనుభవమే అజ్ఞానం. ఏవైతే అనుభవాలుగా వచ్చి ఆ అనుభవాల నుంచి ఆ సంస్కారాలతో కూడినటువంటి అనుభవం ఏదైతే నీలో ఉందో అదంతా అజ్ఞానమే. సంస్కారాలు అన్నీ తొలగిపోయిన తర్వాత, తుడిచిపెట్టుకుపోయిన తర్వాత, అదే చైతన్యం శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు ఈ సంస్కారాలు, అనుభవాలతో కూడినటువంటి అన్నీ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఏదైతే శుద్ధ చైతన్యంగా ఉందో, ఏ అనుభవం అయితే ఉందో
అది జ్ఞానం. ఏది? నీవు తెలుసుకొని నీవు తెలుసుకొని నీవు ప్రపంచంలో విషయాలతో తాదాత్మ్యం చెందడం వల్ల నీ చైతన్యం ఆ అనుభవాలతో వాసనలతో మలిన చైతన్యం అయింది. ఆ అనుభవాలు సంస్కారాలను విడిచిపెట్టుకుపోతే ఏం మిగిలిందంటే శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు ఏ అనుభవం ఉందో అది నేను, అదే జ్ఞానము. ఆ జ్ఞానము సంస్కారాలతో కూడిన అనుభవము అజ్ఞానం. సంస్కారాలు వదిలి సంస్కారాల నుంచి విడుదలైనటువంటి ఈ సంస్కారాలన్నీ శరీరంతో పొందినవి, ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఆకర్షించబడి మనసులో ముద్రింపబడినటువంటివన్నీ కూడా దాంట్లో నుంచి విడుదలైతే ఆ చైతన్య అనుభవం ఏవైతే విడుదలైన తర్వాత నేను శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనే స్థితికి ఎప్పుడైతే ఆ అనుభవం వచ్చిందో, విడుదలైనటువంటి చైతన్య అనుభవం వస్తుందో అది జ్ఞానం. ఇది జ్ఞాన అజ్ఞాన భేదం. జ్ఞానానికి అజ్ఞానానికి భేదం ఇది. ఈ చైతన్యము ఈ సంస్కారాలని అనుభవాలన్నీ వదిలేసి శుద్ధ చైతన్య స్థితిలోకి ఏదైతే నీ భావనలో కలుగుతుందో ఆ స్థితి, ఆ అనుభవమే, ఆ శుద్ధ చైతన్య అనుభవమే జ్ఞానం. ఏదైతే వాసనలతో కూడి అనుభవాలతో కూడి సంస్కారాలతో తాదాత్మ్యం చెంది ఇదే నేను అనుకుంటున్నావో అదంతా అజ్ఞానం. మళ్ళీ చైతన్యంగా ఉన్నదంతా అజ్ఞానమే. నీ స్వరూపాన్ని గుర్తించగలిగి నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నట్లు భావించినది ఆ దానికి ఏదైతే చైతన్యం ఉందో అది జ్ఞానం. ఇప్పుడు చైతన్యమే నీవై ఉన్నావు. చైతన్యమే నీవై ఉన్నావు. నువ్వు వేరుగా లేవు. చైతన్యమే నీవు. నీవైన నీ చైతన్యం మీద సృష్టి పరిణామంలో పశుపక్షాదుల యొక్క ఉపాధిగతమైనటువంటి అనుభవాలు, ముద్రించబడిన సంస్కారాలు ఉన్నాయి. నువ్వే చైతన్యమై ఉన్నావు కనుక నీవైనటువంటి నీ చైతన్యం మీద ఏది జరుగుతోందంటే సృష్టి పరిణామంలో పశుపక్షాదుల ఉపాధులు ధరించావు కాబట్టి అన్ని రకాల ఉపాధుల్లో వచ్చినటువంటి ఆ అనుభవాలు, ఆ ముద్రించబడిన సంస్కారాలు ఉన్నాయి. కనుక నీ చైతన్యం ఆ సంస్కారముల ద్వారా ప్రకటితమై ఆ నీ చైతన్యం అనేది ఏమవుతుందంటే ఆ సంస్కారాల ద్వారా ప్రకటితమై సంస్కారానికి అనుగుణమైనటువంటి అనుభవము వస్తుంది. ఆ సంస్కారం అయితే ఏదైతే నువ్వు అది ప్రకటితమై దానికి అనుగుణమైనటువంటి అనుభవం నీకు వస్తుంది. అనుభవించే సామర్థ్యం నీకుంది. అనుభవం ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. ఆ అనుభవించే సామర్థ్యం అనేది ఆ సంస్కారాలకు సంబంధించినటువంటి అనుభవించేది ఏదైతే దానికి అనుగుణమైనటువంటి అనుభవం నీకు వస్తుందో ఆ అనుభవించే సామర్థ్యం నీకుంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. శరీరానుసారమైనటువంటి అనుభవాలు వస్తున్నాయి. శరీరానుసారంగా ఉండే అనుభవాలే వస్తున్నాయి. శరీరానుసారంగా లేకుండా ఉన్నటువంటి అనుభవాల గురించి ఎవరు వాళ్ళు మ్యూట్ చేయండి. ఆ అనుభవాలుగా ఉన్నటువంటివన్నీ ఈ శరీరానుసారంగా ఉన్నటువంటి అనుభవాలేమో వస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధ అనుభవాలు లేకపోతే కూడా ఒక అనుభవం ఎప్పుడూ ఉంది. ఈ శబ్దానికి సంబంధించి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటివేమో 5 తన్మాత్రలుగా ఉన్నటువంటి వాటివి. ఆ 5 దానిలతో కూడినటువంటి అనుభవాలు కూడా లేకపోతే కూడా ఒక అనుభవం ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఆ అనుభవమే ఆధారంగా ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి. ఆ అనుభవం ఆధారంగానే ఈ అనుభవాలన్నీ కలుగుతున్నాయి. జడమైన కర్మ, జడమైన సంస్కారాలు నీకు అనుభవము ఇవ్వవు. ఏవైతే జడంగా ఉందో జడంగా ఉంటే ఆ జడంగా ఉన్నటువంటి దానివల్ల వచ్చేటువంటి కర్మ, జడమైనటువంటి సంస్కారాలు నీకు అనుభవాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే దాన్ని నీవు చైతన్యంగా ఉన్నటువంటి నీది గనక వాటి యొక్క అనుభవాన్ని నీలోకి తీసుకొని
దాన్ని ఆనందించేటువంటి స్థితి కానీ దుఃఖించే స్థితి కానీ ఏ స్థితి అయినా కూడా ఆ అనుభవము చైతన్యంగా ఉన్నటువంటి సంస్కారంగా దీంట్లో గుర్తించకపోతే కేవలం అది జడంగా ఉన్నటువంటి కర్మ కానీ జడమైన సంస్కారాలు అనుభవాన్ని నీవు ఆ అనుభవం ఏది చెందుతోంది ఆ అనుభవం వల్ల వచ్చినటువంటి ఫలితాలని ఏది తీసుకుంటోంది చైతన్యమే. చైతన్యం మీద ముద్రించబడినప్పుడు చైతన్య అనుభవంలో భాగంగా ముద్రతో కూడిన చైతన్య అనుభవాలు వస్తున్నాయి. చైతన్యం మీద ముద్ర పడకపోతే చైతన్యంతో గుర్తించి ఆ అనుభవాన్ని చైతన్య అనుభవంలో తీసుకోకపోతే భాగంగా లేకుండా కేవలం జడ వస్తువు అనుభవించినటువంటి అనుభవము అప్పటికప్పుడే పోతుంది. కానీ సంస్కారంగాను లేకపోతే వాసన రూపంగా ముద్రించబడే అవకాశం లేదు. ఎప్పుడైతే చైతన్యం దాంతో తాదాత్మ్యం చెంది దాన్ని భావనగా తీసుకొని దాంట్లో పెట్టుకుంటుందో అది వాసనగా సంస్కారంగా మారుతుంది. చైతన్య అనుభవంలో ఉంటేనే ఆ చైతన్యం దాన్ని గుర్తించుకొని ముద్రించబడితేనే చైతన్యం మీద చైతన్య అనుభవంలో భాగంగా ముద్రతో కూడిన చైతన్య అనుభవాలు వస్తున్నాయి మనకి. ముద్రలు తీసివేస్తే ఆ ముద్రలు ఏవైతే పన్నాయో చైతన్యం మీద మనకు అవి తీసేస్తే కేవలం శుద్ధ చైతన్య అనుభవం మిగులుతుంది. ఆ ముద్రలు తీసేస్తే శుద్ధ చైతన్య అనుభవం మిగులుతుంది. కాబట్టి జ్ఞానాన్ని ఎక్కడి నుంచో సంపాదించక్కర్లేదు. జ్ఞానం అనేది ఎక్కడి నుంచో సంపాదించే అవసరం లేదు. నువ్వు జ్ఞాన స్వరూపుడివే అయి ఉన్నావు. రెండు నువ్వే అయి ఉన్నావు. నీలోనే జ్ఞానం నీలోనే అజ్ఞానం ఉంది. ఎక్కడి నుంచినో అది వచ్చేమి చేరుకోదు. అజ్ఞానం తొలగిపోతే దాని నుంచి వచ్చినటువంటి ముద్రలు ఏవైతే సంస్కారాలు పన్నాయో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వచ్చినటువంటి అనుభవాల ద్వారా నీ చైతన్యం మీద ఏవైతే ముద్రలు పన్నాయో ఆ అజ్ఞానం అంతా తొలగిపోతే జ్ఞాన స్వరూపం నువ్వే అయి ఉన్నావు. కాబట్టి శుద్ధ చైతన్య అనుభవం మిగులుతుంది. ఎప్పుడైతే ముద్రలు తీసేస్తే శుద్ధ చైతన్య అనుభవం మిగులుతుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచినో సంపాదించక్కర్లే. నువ్వు జ్ఞాన స్వరూపునివే అయి ఉన్నావు. ఈ జ్ఞానం అనేటువంటిది శుద్ధ చైతన్య అనుభవం. ఈ జ్ఞానం అనేది శుద్ధ చైతన్య అనుభవం. శుద్ధ చైతన్య అనుభవం ఉండగానే అది ఉన్నట్లే కొన్ని సంస్కారాలు ముద్రించబడినాయి. ముద్రించబడినటువంటి సంస్కారాలు చెరిగిపోవాలి. అంతకుముందు అనుభవంగా తీసుకున్నటువంటి వాటిని ఈ చైతన్యం అనేదే గుర్తించి తాను తన మనసులో ముద్ర తన శరీరం జడమైనటువంటి శరీరం అనుభవించిన విషయాలు కూడా ఏది గుర్తులో పెట్టుకుంది ఏదైతే ముద్రించుకుందో తనలో అదే గుర్తులో పెట్టుకుంది. అది ముద్రించుకుంది. అవి తొలగిపోతే ఉన్నదే శుద్ధ చైతన్య అనుభవం. కాబట్టి ఆ ముద్రించబడినటువంటి సంస్కారాలు చెరిగిపోవాలంటే వైరాగ్యంతో కానీ మిథ్యాభావంతో కానీ విచారణతో కానీ శుద్ధ చైతన్యము ఇలా ఉంది, సంస్కారంతో కూడిన చైతన్యం అలా ఉంది అని ఆ సంస్కారాలు తీసేస్తే వైరాగ్య భావంతో గనక ఈ మిథ్యాభావంతో ఇదంతా లేనిది అనే భావంతో ఈ లేకుండానే జరిగినటువంటి అనుభవాలు ఏర్పడినటువంటివి ముద్రించబడినటువంటి సంస్కారాలు నాలో ఉన్నాయి కాబట్టి నేను జడంగా ఉన్నటువంటి దాని వైపే తాదాత్మ్యం చెంది దాని వైపు పోతున్నందువల్లనే ముద్రించబడుతున్నాయి అనే భావంతో వైరాగ్య భావంతో మిథ్యాభావంతో విచారణ ద్వారా ఈ విచారణతో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము, నీ అసలైన స్వరూపం తెలుసుకోవడం. మళ్ళీ ఆ స్వరూపం అంతకుముందు ఏ స్థితిలో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రావడానికి కారణమైనటువంటిది ఏది ఉంది, ఆ రావడానికి కారణమైన దాన్ని తొలగించుకోవడానికే ఈ విచారణతో చేస్తున్నాం. కాబట్టి విచారణతో శుద్ధ చైతన్యం ఇలా ఉంది, సంస్కారంతో కూడిన చైతన్యం అలా ఉంది అని ఆ సంస్కారాలు తీర్చేస్తే శుద్ధ చైతన్య అనుభవమే వస్తుంది. ఇది తెలిస్తే చాలు అని, ఇది వస్తుంది అని తెలిస్తే చాలు. ఇంక నీకు మళ్ళీ పురోగతి. దీంట్లోనే సంస్కారాలను చెరిపేసుకొని నీ అసలు స్వరూపం నా స్వరూపం ఇది అని తెలుసుకొని ఇక ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా మిగిలిండే పని ఇక సాధన చేసుకొని, ఆ సాధన ఏం సాధన చేసుకోవాలి,
సాధన సంపత్తిగా ఉన్నటువంటి నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యమైంది అనిత్యమైంది వస్తు వివేకంతో, తర్వాత ఈ సృష్టి వికాసాన్ని అంతా విచారించిన వాడు, తన వికాసాన్ని మానవ జన్మ వికాసం కూడా విచారించిన వాడు, తన స్వరూపం తెలుసుకున్నవాడు, తాను బ్రహ్మనని ఆ స్థితి లేకపోయిన వాడు, ఆ బ్రహ్మ ఏ విధంగా కారణమవుతోంది సృష్టికి, మాయ సాన్నిధ్యం చేత, లేకనే ఉన్నట్టుగా ఆరోపించబడి ఇది ఉంది అని తోచబడటానికి కారణమైనది ఏది ఉంది, దాన్ని కూడా తొలగించుకుంటే ఎప్పటికీ ఏ పరిణామ వికారములు లేనిది, ఏ పరిణామ వికాసములు కానిది, దేనికి కారణం కానిది ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అనేది తదుపరి ఇంకా సాధకుడు చేయాల్సిన పని. ఇక సాధన చేసుకుని చెరిపేసుకునే పని చేస్తే ఇదంతా కూడా అనాగరిక మానవుడు ఎక్కడైతే తయారయ్యాడో, ఈ అనుభవాలన్నీ ఎక్కడి నుంచి అనాగరిక మానవుడుగా ఉన్నప్పుడు తయారయ్యాడో, ఆ ఉపాధితో ఆ జీవుడు ఎప్పుడైతే వచ్చాడో, ఆ ఉపాధితో ఎప్పుడైతే ఆ జీవుడు వచ్చాడో, వాడికి ఇట్లా తుడిచేసుకోవాలి ఈ సంస్కారాలని అని తెలియదు కదా. అజ్ఞానంగా అనాగరికంగా మానవుడు ఉన్నప్పుడు, చైతన్యం వికాసం చెందనప్పుడు, ఇతర జంతువుల్లాగే తాను ప్రవర్తించుకుంటా తన శరీరానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవి తీర్చుకుంటూ జీవించేటప్పుడు వానికి తెలియదు కదా, సాధకుడు కాదు కదా. అప్పుడు అనాగరిక మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ తయారయ్యాడో, ఎప్పుడైతే అట్లా తయారయ్యాడో, ఆ ఉపాధితోనూ ఆ జీవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ వచ్చినటువంటి సంస్కారాలతో ఉన్నాడు. వారికి ఏం తెలుసు, తెలియదు కదా. ఇట్లా తుడిచేసుకోవాలి, ఈ అలవాట్లు, ఈ పద్ధతులు, దీనివల్ల వచ్చినటువంటి అనుభవాలన్నీ తుడిచేసుకోవాలనేది ఆ స్థితిలో, అనాగరిక స్థితిలో తెలియదు. ఇవన్నీ ఈ సంస్కారాలు దీంతో వచ్చాయి అని కూడా తెలియదు. ఇవి సంస్కారాలని కూడా తెలియదుగా. కనుక కొన్ని లక్షలాది పునర్జన్మలు ద్వారా ప్రియ మోద ప్రమోదం అనేటువంటి సుఖాభిలాషతో ఈ లక్షలాది జన్మల్లో ఏం చేస్తున్నాడంటే, తనకు ప్రియమైనది, తనకు మోదంగా ఉన్నది, తనకి ఇంకా ప్రమోదం కలిగించేది, ఆనందం కలిగించేది, తనకి ఇష్టాయిష్టాలను బట్టి ఆ సుఖాభిలాషతో, ఆ సుఖాభిలాష ఎప్పుడు సుఖంగానే ఉండాలి నేను, కానీ ఎప్పుడైతే సుఖం ఉందో దాని వెన్నంటే దుఃఖం ఉంటుంది అనే ఆలోచన లేకుండా, సుఖాభిలాషతో ఈ సుఖంగా ఉంటే దీన్ని పొందితే సుఖంగా ఉంటుంది, డబ్బులు బాగుంటే సుఖంగా ఉంటుంది, ఈ ఇల్లు బ్రహ్మాండం కట్టుకుంటే సుఖం, ఇవన్నీ ఏంటి, భౌతికంగా ఏర్పడుతున్న సుఖాలే, భౌతికంగా ఏర్పడుతున్నటువంటి సంస్కారాలే. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే, దీనితో శరీరంతో ఏర్పడుతున్నటువంటి, శరీరానికి ఆనందం కలిగిస్తున్నటువంటి, తద్వారా తన మనసులో కూడా ఆనందం కలిగిస్తున్నటువంటి ప్రియామోద ప్రమోదాల వైపు అనేటువంటి సుఖాభిలాషతో నిరంతరము నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, సుఖాభిలాషతో దుఃఖం రాకూడదని, అది ఏ దుఃఖము రాకూడదని, తాపం ఏది కలగకూడదని, బాధ కలగకూడదని రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. మనము చేస్తున్నాం ఆ రకరకాల ప్రయత్నాలన్నీ మనం కూడా చేస్తున్నాం. సుఖాభిలాషతోనే సుఖంగా ఉండాలని, ఈ దుఃఖం రాకూడదని, తాపం కలగకూడదు, బాధ కలగకూడదని రకరకాల ప్రయత్నాలని చేస్తున్నాం. ఈ చేయడంలో ఏం చేస్తున్నాము, ఈ చేయడంలో కూడా కొన్ని సంస్కారాలు నీకు ఉపయోగంగా లేవు. సంస్కారానికి సంబంధించిన అనుభవాన్ని నీ అంతట నీవే వదిలేస్తున్నావు. ఏవైతే నీకు ఉపయోగకరంగా ఉన్నాయో అవన్నీ ముద్రించబడుతున్నాయి, అవన్నిటినీ అనుభవంగా తీసుకుంటున్నావు. మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఆహా ఇది బాగుంది అని మళ్ళీ దాని వైపుకు మొగ్గుతున్నావు. ఏదైతే నీకు ఉపయోగంగా లేదో అది సంస్కార అనుభవంగా నీ అంతట నీవే చూడు. ఆ అనుభవం అదేమో నీకు ఉపయోగకరంగా లేనిది, నీకు ఇష్టంగా లేనిది, నీవు దానివల్ల తాదాత్మ్యం చెందనిది ఏదైతే నీకు అనుభవంగా ఉన్నప్పటికీ అది మిగిలిపోవట్లే. ఇష్టం లేనిది వెళ్ళిపోతుంది అదంతకదే. ఇష్టం ఉన్నదేమో ముద్రేస్తుంది, మళ్ళీ దాని వైపుకి ఆకర్షించబడుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, అయిష్టంగా ఉన్నది, నీకు ఉపయోగంగా లేనిది
నీ అంతకు నీవే వదిలేస్తున్నావు. ఆ అనుభవాన్ని నీలో ముద్రించుకోవట్లే, ఉపయోగంగా లేదు దాన్ని. తెలివి పెరుగుతోంది, బహిర్ముఖమైనటువంటి బాహ్య తెలివి పెరుగుతోంది, గడుసుదనం పెరుగుతోంది, ఉపాయాలన్నీ పెరుగుతున్నాయి, ట్రిక్కులన్నీ పెరుగుతున్నాయి. ఏమేమి ట్రిక్కులు చేయాలో, ఏ ట్రిక్కుతో ఏది సాధించుకోవాలి, ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నీ. ఈ తెలివంతా దేనికి ఉపయోగపడుతుందంటే బహిర్ముఖమైనటువంటి బాహ్య తెలివి. అంతర్ముఖంగా ఉండాల్సిన తెలివి పెరగాలి. నీలోకి నువ్వు చూసుకునేటువంటి అంతర్ముఖమైనటువంటి తెలివి పెరగకుండా బాహ్యముఖమైనటువంటి తెలివులన్నీ పెరుగుతున్నాయి. గడుసుదనం పెరుగుతోంది. నువ్వు ఎట్లా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన దాన్ని సమర్థించుకునేకి గడుసుదనంగా మాట్లాడడం, నీదే కరెక్ట్ అనుకోవడం, ఉపాయంగా ఉండడం, ఉపాయాలన్నీ పెంచుకోవడం, శాశ్వత సుఖం కోసం ఏమేం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయడం, దుఃఖం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం, అంతా కూడాను ఈ బాహ్యంగా శరీరానికి సంబంధించినటువంటి తెలివిలన్నీ పెరుగుతున్నాయి. అంతర్ముఖంలో నీకు కలగాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తెలివి, నీవెవరనే నీ స్వరూప జ్ఞానం తెలుసుకునే శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నటువంటి నీ ఆత్మజ్ఞానాన్ని కాకుండా బాహ్యంగా ఏమేం చేయాలో, బాహ్యంగా ఈ శరీరానుభవంతో కలుగుతున్నటువంటి అనుభవాలతో తాదాత్మ్యం చెంది ఈ ఉపాయాలన్నీ పెరుగుతున్నాయి. ఈ ఉపాయాలు, ఈ తెలివి పెరిగి 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 ఎంత పెరిగినా కానీ, ఈ తెలివి ఎంత పెరిగినా కూడా శాశ్వత సుఖం అనేది రాలేదు. ఎందుకంటే ఈ శరీరంతో అనుసంధానమై శరీరంతో భావించి బాహ్యంగా కనపడేటువంటి అనుభవాలను తీసుకొని, బాహ్యంగా ఉండే శరీరము దాంతో పొందే అనుభవాలని నావేనని ముద్రేసుకొని, దాంతో ఆ సుఖం కోసం చేసే ప్రయత్నంతో, దుఃఖం రాకుండా చేసే ప్రయత్నంతో అన్నీ కూడాను తెలివంతా యాటికి పోతుందంటే బహిర్ముఖమైన బాహ్య తెలివి, ఈ నువ్వు ఏ విధంగా సులభంగా ఉండే ఉపాయాలు, ఈ గడుసుదనం, ఇదంతా కూడా దీనికి సంబంధించిందే తప్ప నీ అంతర్ముఖంలో నీ శాశ్వతానందానికి సంబంధించింది కాదు. ఇవన్నీ తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటివి అనేది గుర్తించకుండా వీటి వైపుకు పోయినందువల్ల ఏమవుతుంది అంటే, ఎంత పెరిగినా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత ట్రిక్కులు నేర్చుకున్నా, ఎంత బాహ్యానుభవమైనటువంటి విషయాల పట్ల లేకపోయి ఎంత నువ్వు తయారైనా, నీ తెలివి ఎంత పెరిగినా సరే శాశ్వత సుఖం అనేది లేదు దాంట్లో. ఈ శరీరానుభవం అంటే శరీరం నశిస్తుంది. దాని సంస్కారాల వల్ల, అది చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ జన్మకు కారణమైనటువంటి హేతువులు దాంతో ఉండి మళ్ళీ పోతున్నావు జన్మెత్తి. కాబట్టి మళ్ళా జన్మకు కారణమే అవుతాయి తప్ప దాని నుంచి ఆ శాశ్వతానందం అనేది ఏది లేదు దాంట్లో. కాబట్టి శాశ్వత సుఖం అనేది లేదు, దుఃఖమే ఉంటుంది అంతే తప్ప ఎంత తెలివి బాహ్యమైనటువంటిది పెంచుకునే ఏం ప్రయత్నాలు చేసినా అది శాశ్వతమైనటువంటిది కాదు అనేది తెలుసుకోలేకుండా పోవడం ఒకటి. ఇట్లా కొంతమందిలో ఆ తెలివి పెరిగితే వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రపంచంలో ఏది చేసినా కానీ అన్నీ అనిత్య వస్తువులే అని ఎవరైతే కొంతమంది ఆ తెలివి పెరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాహ్యంగా ఇది కాదు నాయన నీవు శరీరంగా నేనని భావిస్తున్నామని వాళ్ళు ఈ మొదట ఋషులుగా ఉన్న వాళ్ళు ఈ భారతీయ తత్వంలో వేదాంత తత్వం అనేది ఇంతగా రావడానికి కారణం ఏమిటంటే, వేరే దేశాల్లో ఇంతగా రాకపోవడానికి కారణం ఏమిటంటే అంతర్ముఖమైనటువంటి విచారణ, అంతర్ముఖమైనటువంటి తపస్సు లాంటివి ఏవి లేవు అక్కడ. మన దేశంలో వేదకాలంలో నుంచి తపస్సులుగా చేసిన వాళ్ళు, తపస్సు అంటే ఏమిటి, కళ్ళు మూసుకొని ఏదో ధ్యేయ వస్తువు ఒకటి పెట్టుకొని భగవంతుడు ఇంకోటి అని పెట్టుకొని ఆలోచించిన వాళ్ళు కొంతమంది, దాని పట్ల అది వచ్చినా కూడా వాళ్ళకేం కాలే, ముక్తి ఏం జరగదు. ఎంతసేపు విచారించినా విచారణలో వీళ్ళు ఏదైతే ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఏదైతే ఈ శరీరాత్మల గురించి విచారణ జరిపారో అట్లా పెరిగినటువంటి వాళ్ళు, అట్లా ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రపంచంలో ఏది చేసినా కానీ ఏం చేసినా అన్నీ కూడా అనిత్య వస్తువులే. ప్రపంచంలో కళ్ళ ముందర ఉన్నటువంటి సర్వ వస్తువులు అనిత్యమైనవే.
ఒకప్పుడు ఉన్నాయి, తయారు చేసుకున్నాం, మనకు మనం సృష్టించుకున్నాం, మళ్ళా ఆ వస్తువులన్నీ పోయినాయి. మనకు కనపడుతున్నటువంటి ప్రపంచం కూడా ఒకప్పుడు లేకుండా పోతుంది. సృష్టి అంతమైతే శరీరాలు ఏమో నువ్వు చూస్తున్నట్టుగానే ఎంతమంది, ఎన్ని మంది, వేల మంది, వందల మంది పోతుంటే పుడుతుంటే మళ్ళీ పోతుంటే పుడుతుంటే మళ్ళా పోతుంటే జరుగుతున్నాయి. కాబట్టి నిత్యానిత్యము అనిత్యమేమిటి, నిత్యమైనది ఏంది అని ఎవరైతే ఆ తెలివిలో ఆలోచించారో, ప్రపంచంలో ఏది చేసినా కూడా ఇవన్నీ అనిత్య వస్తువులే. కనుక అనిత్య వస్తువు ద్వారా ఎంత ఆనందం కలిగినప్పటికీ, అనిత్య వస్తువు ద్వారా ఆనందం కలిగింది. వస్తువును కొనుక్కొచ్చావు ఒకటి, ఆహా! ఇదెంత బాగుందబ్బా! దీనివల్ల నాకు సుఖంగా ఉంది అనుకున్నావు. దానికంటే వేరైన వస్తువు ఇంకోటి తయారైంది మళ్ళా కొన్నాళ్ళకు. ఇన్నాళ్ళు ఇదని చాలా బాగుంది ఇది అనుకున్న వస్తువు మళ్ళీ ఏమైంది? దానికంటే వేరేదొచ్చినప్పుడు ఈ వస్తువు పనికిరానిదయింది. పనికిరానివయిపోయినాయా లేదా? ల్యాండ్‌లైన్ ఫోన్‌లన్నీ ఏమైపోయినాయి? అంతకుముందు ఉపయోగించినటువంటి మన వస్తువులన్నీ ఏమైనాయి? బండ్లన్నీ ఏమైనాయి? అంతకుముందు తొక్కినటువంటి మామూలు వస్తువులన్నీ ఏమైపోయినాయి? అధునాతనమైనటువంటి మళ్ళా వేరేటివి ఏవైతే వచ్చినాయో కొత్త సౌకర్యాలుగాను, కొత్తగా కనిపెట్టబడిన వాటిగాను, వాటి వైపు ఆకర్షితులైనంత కాలము మళ్ళీ నువ్వు తయారు చేసిన వస్తువే నీకు పనికి రాకుండా అయిపోతుంది. ఏదైతే ఈ వస్తువు ద్వారా నాకు ఆనందం కలిగింది అని అనుకుంటున్నావో, అనిత్య వస్తువు ద్వారా ఎంత ఆనందం కలిగినప్పటికీ దానికి నిత్యత్వం లేనందువల్ల ఆనందం కూడా ఆగిపోతుంది. ఏ ఆనందం అయితే పొందావో ఆ ఆనందం ఏమిటంటే అది నిత్యత్వం కాదు. తాత్కాలికమైనది. కాబట్టి ఆ వస్తువు ఏ వస్తువు ద్వారా అనిత్య వస్తువు ద్వారా నువ్వు ఆనందం కలిగినా కూడా దానికి నిత్యత్వం అనేది లేదు కాబట్టి ఆ ఆనందం అంతా ఆగిపోతోంది. ఆనందానికి మరిగినవాడు ఆ ఆనందం ఆగిపోగానే దుఃఖపడుతున్నాడు. ఎవడైతే ఇది ఆనందమని ఆ ఆనందం వైపుకు మరిగాడో ఆ ఆనందం ఎన్నాళ్ళుంటుంది? అనిత్యమైంది. అది ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది గదా! ఆ ఆగిపోయినోడు, ఆ ఆనందానికి మరిగినవాడు, ఆ ఆనందం ఆగిపోతానే దుఃఖమొచ్చేస్తోందింక. అది ఏదైతే ఇన్నాళ్ళు పొందానో అది లేదే నాకు, ఆ ఆనందం లేకుండా అయిపోయిందే అని మళ్ళీ దుఃఖపడుతున్నాడు. ఆనందానికి అలవాటు పడ్డవానికి కాసేపు ఆనందం లేకపోయేసరికి ఇంక ఆనందం లేదు అనేటువంటి దుఃఖం వస్తోంది. ఆనందానికి అలవాటు పడినవానికి ఏమవుతుంది? కాసేపు ఆనందం లేకపోయినా ఇక ఆ ఆనందం లేదే అనేటువంటి దుఃఖం వస్తోందతనికి. ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ తెలుసుకొని నిత్యమైనది ఏమిటి అని ప్రయత్నం చేసినప్పుడు, ఇయన్నీ తెలుసుకొని నిత్యమైనది ఏది అని ప్రయత్నం చేసినప్పుడు, అటువంటి వాళ్ళు తపన పడినప్పుడు, అటువంటి వాళ్ళు ఎవరైతే తపన పడినారో, ఇదొద్దు, ఇది తాత్కాలికమైనది, దీనివల్ల పొందినటువంటి ఆనందం అనిత్యమైనది, శాశ్వతమైనది కాదు కాబట్టి, ఏ క్షణంలో నేనిది ఈ ఆనందంలోంచి ఇది ఆనందం కాదు, ఇది ఆనందం పోయింది అని ఎప్పుడు బాధపడుతున్నానో, కాబట్టి ఆ బాధ ఈ ఆనందం పోతానే ఆ దుఃఖం అనేది వస్తోంది కాబట్టి, ఇది అనిత్యమైందని ఎప్పుడైతే అనుకున్నావో, ఇది కాదు నేను పొందాల్సింది అని ఇవన్నీ తెలుసుకొని నిత్యమైనది ఏమిటని ప్రయత్నం చేసినప్పుడు, అటువంటి వాళ్ళు తపన పడినప్పుడు నిత్యమైన దాన్ని తెలుసుకోవాలి. ఈ తాత్కాలిక అనిత్యమైన దాంతో ఇదే నిజం అనుకోని ఉండరాదు. దీనితో తప్పిస్తే దీంతో ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఆగిపోయినప్పుడు నాకు దుఃఖమొస్తుంది. కాబట్టి ఆ నిత్య వస్తువుని తెలుసుకోవాలని అటువంటి వాళ్ళు ఎప్పుడైతే తపన పడినారో, ఆ తపస్సులో తెలియబడినటువంటిదే ఈ బ్రహ్మజ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఎట్లా తెలియబడింది మరి? ఆ తెలియబడినటువంటి ఆ జ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా అనిత్యమైనది. దీని పట్ల నేనెందుకు ఇంత ఇది చెందుతున్నా, మోహం చెందుతున్నా, నిత్యమైన దాన్ని తెలుసుకోవాలి నేను అని ఎవరైతే దాన్ని తపించారో, తపించడం అంటే అదే తపస్సుగా, అదే భావనగా ఉండి నిత్యం దాని గురించి ఎవరైతే తపించారో, ఆలోచించారో, ఆ తపస్సులో తెలియబడినటువంటిదే ఈ బ్రహ్మజ్ఞానం. ఆ తపస్సు ద్వారా తెలియబడేదే ఈ జ్ఞానం. అప్పుడు తెలిసింది శుద్ధ చైతన్యం అనేది ఉందని, శుద్ధ చైతన్యం మీద ముద్రించబడిన సంస్కారాలు తుడిచేయాలని. అటు తెలిసిన తర్వాత
బ్రహ్మజ్ఞానం అనేది తెలిసిన తర్వాత అవి ఏమైంది అప్పుడు? శుద్ధ చైతన్యం అనేది ఒకటి ఉంది, మలిన చైతన్యం ఒకటి ఉంది. శుద్ధ చైతన్యం అనేది ఈ సంస్కారాలు లేనప్పుడు ఏ విధంగా ఉందో ఇవన్నీ అనుభవాలుగా ముద్రించబడినప్పుడు ఎప్పుడైతే మలినమైపోయిందో, ఆ మలినం కాకముందు శుద్ధ చైతన్యమే ఉందని, శుద్ధ చైతన్యం మీద ముద్రించబడినటువంటి ఈ సంస్కారాలు తుడిచేయాలని అప్పుడు అర్థమైంది. ఆ తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత శుద్ధ చైతన్యమే ఉంది. ఇదంతా కూడా అనుభవాలుగా ఉండి, ఆ అనుభవాల ద్వారా వచ్చినటువంటి వాసనలు ఏవైతే నా మీద ముద్రించబడి ఉన్నాయో, ఈ ముద్రించబడినటువంటి సంస్కారాలన్నీ తొలగించుకోవాలి, తుడిచేయాలని తెలిసింది. అప్పుడు దానికోసం సాధన చేసుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంగా అట్లా తెలిసిన తర్వాత ఈ ముద్రించబడిన సంస్కారాలు తుడిచేయడానికి సాధన చేస్తున్నాడు. ఈ తొలగిపోతే ఈ తొలగిపోతే ఈ ప్రపంచ భావన తొలగిపోతే, ఈ దీంతో పొందినటువంటి ఆనందాలు, సంస్కారాలు తొలగిపోతే అప్పుడు శుద్ధ చైతన్యమే ఉంటుంది కాబట్టి దీనిని తుడిచేయాలి అనేటువంటి అన్నప్పుడు దానికోసం సాధన చేసుకుంటూ ఉన్నాడు. ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకుంటున్నాడు. అప్పుడు ఆత్మ ఏది? అనాత్మ ఏది? అనాత్మగా ఉన్నటువంటి జడమైనటువంటి శరీరాలు, ఈ జడమైనటువంటి వస్తువులు, ప్రపంచము ఇవన్నీ కూడా అనాత్మ. ఏదైతే అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటోందో, ఏదైతే చైతన్యంగా ఉందో అది శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటిది, అది ఆత్మగా ఉన్నటువంటిది అది. అప్పుడు ఆత్మ, అనాత్మ అనే వివేకాన్ని తెలుసుకుంటున్నాడు. సంస్కారాలను తుడిపేసుకుంటున్నాడు. ఈ శరీరం అనే దాని ద్వారా వచ్చినటువంటి సంస్కారాలుగా వచ్చినటువంటి ఉపాధిగతంగా వచ్చినటువంటివన్నీ తుడిపేసుకుంటున్నాడు. సాధన ద్వారా సాధనా సంపత్తి పరుడు ఏం చేస్తాడు? నిత్యానిత్య వస్తు వివేకాన్ని, ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకొని సంస్కారాలు తుడిచేసుకుంటున్నాడు. వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. సంస్కారాలు తుడిచేయబడే కొద్దీ ఏమవుతుంది? వాటి పట్ల ఇంతకుముందు తీవ్రతగా ఉన్నటువంటి ఇష్టము, ఇంతకుముందు తీవ్రంగా ఉన్నటువంటి కోరిక, ఇంతకుముందు తీవ్రంగా మోహంగా ఉన్నటువంటిది అవన్నీ ఏమైతాయంటే ఇవి అశాశ్వతమైనవి కాబట్టి, ఇవి ఒక్కోటి తొలగించుకుంటున్నా కాబట్టి ఇవి మళ్ళీ మళ్ళీ కావాలని దీని వైపు మళ్ళీ మళ్ళీ మనసును పోనీయకూడదు. అనిత్యమైనవి ఇవన్నీ. నిత్యమైన దాన్ని తెలుసుకుంటూ నేను వేదాంత విచారణలోకి పైమెట్టుకు పోతున్నా కాబట్టి వైరాగ్యాన్ని వీటి పట్ల ఏవైతే అంతకుముందు అనుభవాలుగా, సంస్కారాలుగా వచ్చినటువంటి వాసనల పట్ల వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. సాధనాపరుడుగా ఉండేవాడు వైరాగ్యాన్ని పెంపొందించుకొని, ఆత్మానాత్మ వివేకాన్ని తెలుసుకొని, నిత్యానిత్య వస్తు వివేకంతో ఈ సంస్కారాలను తుడిపేసుకుంటున్నాడు. వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. అనిత్య వస్తువుల మీద భోగలాలస తగ్గించుకుంటున్నాడు. అనిత్యమైనటువంటి వస్తువుల మీద భోగలాలసత్వం అంటే నాకు ఆ వస్తువుతో భోగించాలి, ఈ వస్తువు ఉంటే నాకు హాయిగా ఉంటుంది, ఈ నాకు సౌకర్యాలు ఇవన్నీ ఇట్లుంటే బాగుంటాయి అని ఏవైతే దానిల పట్ల అనుకుంటున్నాడో అవి ఏముందిలే, అవి లేకపోయినా కూడా ఈ జీవితము అశాశ్వతమైందే కదా. అది ఉన్నంత వల్ల, ఆ వస్తువు ఉన్నందువల్ల, లేదా ఆ వస్తువుతో ఆనందం పొందినందువల్ల ఏమైనా ఇది శాశ్వతంగా ఉంటుందా? అట్లే లేదు కదా అనే భావనతో అనిత్య వస్తువుల మీద భోగలాలస, తనలో ఉండేటువంటి ఆ భోగాల పట్ల ఆసక్తిని తగ్గించుకుంటున్నాడు. నిత్య వస్తువులు కొన్ని ఉన్నాయి. దీర్ఘకాలిక ఆనందానికి ప్రయత్నం చేస్తూ ఆ నిత్య వస్తువు ఏదో తెలుసుకొని, నిత్య వస్తువుల గురించి తెలుసుకొని దీర్ఘకాలిక ఆనందానికి ప్రయత్నం చేస్తూ, దీర్ఘకాలికమైన ఆనందం కావాలి, ఈ తాత్కాలికమైనటువంటి ఈ శరీరగతమైనటువంటి ఎప్పటికైనా నశించేటటువంటి తాత్కాలిక ఆనందాలు వద్దు నాకు, దీర్ఘకాలికమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని అవసరమైతే త్యాగం చేసుకుంటూ, తాత్కాలికంగా వచ్చేటువంటి ఆనందాలు, ఆ ఆనందంతో పొందే సుఖాలు ఇవన్నీ త్యాగం చేసుకుంటూ పోతున్నాడు. దేనికోసము? ఈ వైరాగ్య భావనతో శాశ్వతానందమైనది ఏది, దాని గురించి తెలుసుకోవడానికి వీటిని త్యాగం చేసుకుంటూ పోతున్నాడు.
తనకు తెలియకుండానే కొంత త్యాగం చేయడం, తనకు తెలియకుండానే కొన్ని దాంట్ల పట్ల అయిష్టత ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆ అయిష్టంగా ఉన్నటువంటివి ఆ అనుభవాలుగా ఉండి అనుభూతిని మిగిల్చి ఆ అనుభూతి మళ్ళీ సంస్కారాలై మళ్ళీ అవి గుర్తుకు తెచ్చుకునే విధంగా ఏముండవు. వాటంతటవే ఎప్పుడైతే నీకు అయిష్టత ఏర్పడుతుందో కొంతకాలానికి దానివల్ల వాసనారూపంగా నీలో ఉన్నటువంటి ముద్ర వేసినటువంటిది చెరిగిపోతుంది. ముద్రల స్థితిలో నుంచి చెరిగిపోతుంది. కాబట్టి అవసరమైన దాన్ని కొన్నేమో త్యాగం చేసుకుంటూ పోతున్నావు. తాత్కాలిక ఆనందాన్ని అవసరమైతే త్యాగం చేసుకుంటూ పోతున్నావు. తెలియకుండానే కొంత త్యాగం చేయడం, ఓర్చుకోవడం అటువంటివన్నీ ఈ సాధన తనలో జరిగింది. ఏమిటికైనా కొన్ని కష్టాలొచ్చాయి, బాధలొచ్చినాయి, దుఃఖం కూడా వచ్చింది. వాటికి ఓర్చుకోవడం అవన్నీ సహజ స్థితిలో వస్తున్నవే. సుఖం ఏ విధంగా వచ్చిందో దుఃఖము ఆ విధంగానే వస్తుంది. బాధ ఆ విధంగానే వస్తుంది. ఆనందం ఏ విధంగా అనుభవిస్తున్నావో దానివల్ల బాధలు కూడా అదే విధంగా వస్తాయి అని. కాబట్టి వాటి పట్ల ఓర్చుకోవడము తన సాధనలో అటువంటి వాటి పట్ల ఓర్చుకోవడం ఒకటి. సుఖాభిలాషగా ఏ వస్తువుల పట్ల దేని పట్ల అయితే తాదాత్మ్యం చెంది నీ మనసు లాగుతుందో వాటిని నియంత్రించుకుంటూ వైరాగ్య భావనలో నువ్వు వస్తున్నందువల్ల వాటి పట్ల అయిష్టత పెంచుకొని వాటిని తొలగించుకుంటూ ఇంతకుముందు ఇష్టాలుగా తీవ్రంగా ప్రమాదాలుగా ఉన్నవి వాటిని తొలగించుకుంటూ వాటిని తగ్గించుకుంటూ త్యాగం చేసుకుంటూ మళ్ళీ ఓర్చుకోవడం. ఈ బాధల వల్ల ఈ బాధలు అనేకమైనటువంటివి వస్తున్నా కూడా ప్రపంచ భావనతో శరీరగతంగా వస్తున్నటువంటి వాటన్నిటిని తట్టుకోగలిగినటువంటి ఆ సాధన తనలో జరిగింది. సాధకుడుగా ఉన్నవానికి సాధనలో ఏం జరిగిందంటే వైరాగ్య భావనతో ఈ అనిత్యమైనటువంటి వాటి పట్ల అయిష్టత ఏర్పడి నిత్యమైనటువంటి వాటి పట్ల శాశ్వతానందం పట్ల ఆసక్తి కలిగి అంతకుముందు ఏవైతే ఇష్టంగా భావించాడో వాటిని వైరాగ్య భావనతో తొలగించుకుంటూ పోయినాడు. ఏవైతే కష్ట నష్టాలుగా వచ్చినాయో వాటిని ఓర్చుకునేటువంటి శక్తిని తెచ్చుకొని అట్లున్నాడు సాధనలో. ఆ సాధన తనలో జరిగింది అట్లా సాధకుడుగా ఉన్నవానికి. ఇక వీటికి సమయం సరిపోయింది. మంగళం చెప్పండి అన్న. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురుదేవన్న. జై గురుదానా. అందరికీ జై గురు. జై గురుదేవ్. జై గురు స్వామి. జై గురుదేవ. జై గురు. జై గురన్న. జై గురమ్మ. జై గురు స్వామి. నాయకట్లా ఎవరైనా కడాలి మీరు చెప్పేప్ప ఒకనాడు అనంతంలో ఉంటాడు, ఒకనాడు కృష్ణాపులో ఉంటాడు, ఒకనాడు హైదరాబాద్ లో ఉంటాడు. ఏడనే చెప్పేది